వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. కల్వకుర్తిలో 6 ఘరానా దొంగల అరెస్ట్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా కల్వకుర్తి పోలీస్ కస్టడీలో. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 6 ఘరానా దొంగల ముఠాను పట్టుకుని 6 లక్షల రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, రెడ్ కలర్ ఎస్ క్రాస్ మారుతి కారును, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడం జరిగిందని, లేకుంటే మరిన్ని దొంగతనాలకు పాల్పడే వారిని చెబుతూ వంగూరు మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లిలో గత నెల 26వ తేదీన ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందగా వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఆధారాలు సేకరించినట్లు తెలియజేశారు. మా కస్టడీలో ఉన్న 6 నిందితులు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తులే కావడం గమనార్హమన్నారు. 3 వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిని, మరో 3 వెల్దండ మండలం గుండాల గ్రామానికి చెందిన వ్యక్తులని డీఎస్పీ వెల్లడించారు. ఈ గ్యాంగ్ ప్రధాన సూత్రధారి, అన్ని కేసులతో సంబంధం ఉన్న కొండారెడ్డిపల్లికి చెందిన కొలుకులపల్లి నాగేష్ ఇప్పటికే ఎల్బీ నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో జైలు జీవితం కూడా గడిపారని, దాదాపు వీరందరూ హోటళ్లలో వంట చేసేవారని డీఎస్పీ వివరించారు. ఈ 2వ నెల 26వ రోజున సర్వారెడ్డిపల్లి చెందినటువంటి చిన్నపుల్లయ్య మంగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ఇంటిలో 25వ తారీఖు నాడు గుర్తు తెలియని దొంగలు తాళం బలగొట్టి, బీరువా తాళాలు కూడా బలగొట్టి వాళ్ళ ఇంటిలో 4,10,000 మరియు ఆప్తుల బంగారం దొంగిలించినారని కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఒంగూరు పోలీస్ స్టేషన్లో. ఇది గ్రేవ్ కేసు అయినందున మన ఇన్స్పెక్టర్ సిఐ వెల్దండ గారు, ఈ రఘువీర్ రెడ్డి గారు కేసును పరిశోధించడం అనేది బిగిన్ చేసినాడు. దానిలో భాగంగా సీసీ ఫుటేజ్లు, ఇతర టెక్నాలజీని ఉపయోగించి ఈ ఒక వెహికల్ని గుర్తించడం అనేది రెడ్ కలరు మారుతి ఎస్ప్రెసో అనే వెహికల్ని గుర్తించడం జరిగింది. దాని నెంబర్ కూడా రావడం జరిగింది. దాని బేస్ ఆధారంగా ఇతరత్ర టెక్నాలజీ ద్వారా కేసుని పరిశోధించడం జరిగి ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర, చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 6 కొన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నాగేష్, ఈయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆపు కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య, ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, మరియు కుక్, వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. ఎనుముల జంగయ్య, ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కుంచెపు సైదులు కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి, ఈయన వెల్దండ మండలం గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము వెల్దండ మండలం చేస్తున్నాడు. ఈయన కూలి పని చేసుకుంటూ బతారు. వీరంతా కలిసి ఈ వాళ్ళని విచారించగా ఈ దొంగతనం అనేది, ఒంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పినారు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదులు ఇంటిలో దొంగతనం చేశారు. దాని మీద అక్కడ కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అది కూడా గ్రేవ్ కేసు. దానిలో 5,80,000 మరియు 6 తులాల బంగారము దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కూడా వీళ్ళు మేము చేసినామని, దొంగతనం చేసినామని వస్తున్నారు. లోని చంద్రకళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆ మెడలో నుంచి మంగళసూత్రాన్ని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పోయినారు. దాని విలువ 80,000 ఉంటుంది. ఇది ఈ వాళ్ళు కూడా అక్కడ స్నాచింగ్ కేసు అనేది రిజిస్టర్ చేసిండ్రు నాగర్ కర్నూలులో. అక్కడ A1 అండ్ A2. దీంట్లో ఏమనంటే
ఇక్కడ కొల్లుపల్లి నాగేష్ అండ్ పుట్ట వెంకటయ్య వీరిద్దరు దాంట్లో దొంగతనం చేసిండ్రు. అతనితో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను పరారు. అతన్ని కూడా మేము త్వరలో పట్టుకుంటాము. అది ప్రాపర్టీ కూడా రికవరీ తర్వాత చేస్తాం. అది ఇంకొకటి మరియు 21వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి 9 గంటల ప్రాంతంలో కల్లకుర్తి పట్టణంలోని పినిమేరి తిరుపతమ్మ 65 సంవత్సరాలు వృద్ధురాలు, ఆమె ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి 3 తులాల బంగారాన్ని, మంగళసూత్రాన్ని స్నాచింగ్ చేయటం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా మన పోలీస్ స్టేషన్ కల్లకుర్తిలో గ్రేవ్ అఫెన్స్గా ట్రీట్ చేసి రాబరీ కింద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు దీన్ని ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నారు. వీరు ఆ ఇంటికి పోతే అరెస్ట్ చేయటం అనేది జరిగింది. నేను చెప్పిన పేర్ల వాళ్ళలో 6 చేయటం అనేది జరిగింది. ప్రతి ఒక్క కేసులో కొల్లుపల్లి నగేష్ కొండారెడ్డిపల్లి చెందినవాడు ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు, అతనే మెయిన్ అఫెండర్. మిగతా వానికి సహాయం చేయటం జరిగింది. అది ఈ దీంట్లో మొత్తము 6 లక్షల రికవరీ చేయింది. మా ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో 2,60,000 మరియు అచ్చంపేట పిఎస్ పరిధిలోని 3,40,000 క్యాష్ను రికవరీ చేయింది. అలాగే ఈ అఫెన్స్లో ఉపయోగించిన మారుతి కారును కూడా సీజ్ చేయడం జరిగింది. 6 మొబైల్ ఫోన్లు, ఒక ఐరన్ రాడ్ కూడా ఉపయోగించి చేయటం అనేది జరిగింది. దాంతో అది ఒక స్క్రూ డ్రైవర్ కూడా అది సీజ్ చేయడం అనేది జరిగింది. వీరందరినీ మళ్ళీ 24 గంటల్లో మేము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కోర్టు ముందు, ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఈ కేసులలో ఉన్నటువంటి అన్నిటినీ మేము గోల్డ్ కానీ అది ఇతరత రికవరీ చేస్తాం. ఒక A1 మీద మాత్రమే, కొల్లుపల్లి నగేష్ మీదనే ఉన్నది. ఇది చైతన్యపురి అండ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని తెలియదు. ఈ 4 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు.